ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలా. ఎందుకంటే మనకు ఒక పక్కన మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్లో Day 1 జరుగుతూ ఉంది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ టీ బ్రేక్ వరకు వచ్చాం. సో టీ బ్రేక్ లోపల కనుక మనం చూసుకుంటే సినారియో మన వాళ్ళు ఏకంగా 149 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయారు. సో మరి దీంట్లో మన బ్యాటింగ్ కనుక చూసుకుంటే మనకి ఎస్ఎస్వి జైస్వాల్ ఒక 58 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. దాని తర్వాత మనకి కేఎల్ రాహుల్ వచ్చేసరికి 46 రన్స్ కొట్టాడు. దాని తర్వాత శుభ్మన్ గిల్ వచ్చేసరికి 12 రన్స్ చేసి అవుట్ అయ్యాడు అనమాట. సో మరి ప్రజెంట్ క్రీజ్లో చూసుకుంటే మనకి సాయి సుదర్శన్ 26 రన్స్తో ఉన్నాడు. ఇటువైపు రిషబ్ పంత్ వచ్చేసరికి 3 రన్స్తో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కనుక మరి ఇక్కడ నుంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఇండియన్ టీం కష్టాల్లో పడినట్టే. సో మరి వాళ్ళ బౌలింగ్ అటాక్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి వాళ్ళకల్లే ముగ్గురు బౌలర్స్ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. సో ఫస్ట్లో క్రిస్ వోక్స్కి ఒక వికెట్ పడింది. సో ఇప్పుడు చూసుకుంటే బెన్ స్టోక్స్ శుభ్మన్ గిల్ వికెట్ తీసుకున్నాడు అనమాట. సో దాని తర్వాత డాసన్ ఒక వికెట్ తీసుకున్నాడు. సో దీంతో మరి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే 149కి 3 వికెట్స్ కోల్పోయాం మనం. సో మరి ఇంకా మనకి మిగిలింది ఈ వికెట్ తర్వాత మనకి మిగిలింది ఇంకా జడేజా, సుందర్. సో వీళ్ళిద్దరూ అవుట్ అయ్యారంటే ఇక మ్యాచ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో కాబట్టి మరి ఇప్పటి నుంచి మరి సాయి సుదర్శన్ అలాగే రిషబ్ పంత్ వీళ్ళిద్దరూ మరి బాధ్యతగా తీసుకొని మ్యాచ్ను ముందు తీసుకెళ్తే సో మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం అప్పర్ హ్యాండ్ సాధించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది.